Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. మీకు జనరల్గా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా బండి మీద ఒక అమ్మాయిని ఫ్రంట్లో ఎక్కించుకొని ఎదర చక్రం లేపి మీ ముందు నుంచి వెళ్ళారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? జనరల్గా ఏమనిపిస్తుందో కామెంట్లో చేయండి. అయితే ఇలాంటి వికృతమైన చేష్టలు పబ్లిక్లో చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రీల్స్ మోజులో పడి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టాలి, అది చాలా విచిత్రంగా చేయాలి, ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలని ఒక పిచ్చిలో పడి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? రోడ్డు మీద సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన ప్రాణం పనికి మాలింది అయినా సరే, మన కింద నడిచే వాళ్ళు ఉండొచ్చు, రోడ్డు మీద లేదంటే ఎదురుగా వెళ్ళే పెద్దవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ లైఫ్కి వాల్యూ ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ కూడా తీసుకోవాలి. అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళ సైకాలజీ ఏంటి, వీళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది ఈరోజు మనకు వివరించబోతున్నారు సైకాలజిస్ట్ అంబటి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇన్స్టాగ్రామ్ వచ్చిందనే కాదు, సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి కొంతమంది పుట్టుకొచ్చారన్నమాట. ఇది ఒక రకమైన కొత్త మానవ జాతి. అంటే పేరేం పెట్టాలనేది ఇంకా ఆడియన్స్కి వదిలేస్తాము. బట్ వీళ్ళు చేసే వాటిలో రీసెంట్గా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది హైదరాబాద్లో. ఎక్కువ మంది జనసందరం ఉండే ఒక రోడ్డు అది. ఆ రోడ్డు మీద ఫ్రంట్ టైర్ లేపేసి, ఫ్రంట్లో వీల్ లేపేసి బైక్ మీద అమ్మాయినేమో వెనకాల కాదు ఎదురు ఎక్కించుకోవడమే తప్పు. ఆ రకంగా ఆ స్టంట్ చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఇది ఎందుకురా ఇంత పిచ్చిగా చేస్తున్నాడు అనుకుంటే ఫ్రంట్ నుంచి ఒక కెమెరా పట్టుకుని ప్రాపర్గా వీడియో మేక్ చేస్తున్నారన్నమాట. అంటే వీళ్ళు పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది అన్నలో ఎటువంటి డౌట్ లేదు. బట్ ఎందుకు వీళ్ళలో ఏం రిక్వైర్మెంట్స్ ఉండి, ఎటువంటి ఆలోచనలు ఉండి, వాళ్ళ మైండ్లో ఏముందని ఇలాంటి పిచ్చి పనులు చేయడం? ఎందుకంటే ఓ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్గా మారాలి అంటే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి చేయడానికి. ఈవెన్ ఎంటర్టైన్మెంట్లో కూడా చాలా గొప్ప పనులు ఉన్నాయి. అడ్వెంచర్ లాగే చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. వీళ్ళ లాంటి మనుషుల్లో వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది, ఎందుకు ఇలాంటి పనులు చేయాలి అనుకుంటారు? మంచి మాట ఇది. మానసిక స్థితి ఈ మధ్యన టోటల్గా డిస్టర్బ్ అయిపోయింది. జనరల్గా అందరికీ సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి, ఒక 5% ఉంటుంది. ఇప్పుడు మరి వీళ్ళు వాటిని పెంచి పోషిస్తున్నారు. మీరు చెప్పిన ఒక కొత్త రకమైన మానవ జాతి పెంచి పోషించుకుంటున్నారు. మనకు తెలియకుండా మనకు కొన్ని ఉంటాయి, డిజార్డర్స్ ఉంటాయి. అవి తెలుసుకొని కరెక్షన్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే వేరే వాళ్ళు చెప్తే వింటాం. ఇవన్నీ ఉంటుంది ప్రాసెస్. ఈ మధ్యన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పిచ్చి పరాకాష్ట కన్నా ఇంకొక కాష్టకి వెళ్ళిపోయింది. ఓకే, ఈ సెల్ఫీలు తీసుకుంటూ చనిపోతున్నారు చెరువులతో, సముద్రాల్లో అడుగుడుంది. ఎక్కడ నిలబడ్డారో తెలియకుండా. అంటే ఈ రీల్స్ మేనియా అంటాం. అంటే మేనియా అనేది అన్కంట్రోలబుల్ అర్జ్ ఆఫ్ డూయింగ్ సంథింగ్. ఓకే, చేసేయాలి ఇమీడియట్లీ. వినరు వాళ్ళు వినరు. అంటే వాళ్ళు వాటి పెంచి పోషించరు. అందుకే అన్నాను కదా, ఒకటి చేయాలంటే చేయాలని చాలా అంటే నిర్ణయించుకుంటాడు ఆయన. మళ్ళీ నిర్ణయించుకోవడమే కాక లాలో ఒక వర్డ్ ఉంటుంది, అకంప్లిస్ అంటారు. అకంప్లిస్ అంటే ఒక క్రైమ్ చేస్తున్న వాడిని సపోర్ట్ చేసిన వాడు. వాడు బైక్ ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, ఫోన్ ఇచ్చినా, ఇంకే రకమైన ఇల్లు ఇచ్చినా వాళ్ళు కూడా బాధ్యులే. సో ఈ ఐడియా వచ్చి రావడమే కాదు, ఈ అకంప్లీస్ అనేటువంటి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దానికి లీగల్ ఇంప్లికేషన్స్ తెలియకుండానే. ఇప్పుడు ఇందాక అన్నారు వీడియో తీస్తున్నాడు ఒక ఆయన అని, ఇది కేసు బుక్ అయితే ఆ వీడియో తీసిన కూడా లోపలికి అవుతాడు. అర్థమవుతుందా? నేను ఊరికే తీసిన కదా అంటే కాదు, ఊరికే కాదు. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ హ్యూమన్ సొసైటీ వేర్ యూ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ మూవింగ్ అరౌండ్. చిన్న పిల్లల నుండి, స్కూల్కి వెళ్ళే పిల్లల నుండి, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు తిరిగే సమాజంలో ఉన్నావు. కొద్దిగా ఆలోచించుకోవాలి. రైట్, అది దారి తప్పిపోయిందండి. మన హైదరాబాద్లోనే ఎక్కడ దారి తప్పిపోయింది. ఇప్పుడు బయటకు వెళ్ళాలంటే కొద్ది ఇబ్బందిగానే ఉన్నది. ఇది మేనియానే, అంటే వాళ్ళ కంట్రోల్ తప్పిపోయింది. మానియాక్ అని ఒక పదం ఉంటుంది, పిచ్చి ముదిరింది అనే విధంగా. ఇలాంటి వాళ్ళకి చెప్తే వినరు, కానీ భయం పెట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. భయం పనిచేస్తుందా ఇలాంటి వాళ్ళ విషయాల్లో? భయం పెట్టాల్సిన వాళ్ళు ఫస్ట్ వాళ్లకు బైక్ ఇచ్చి పెట్రోల్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్. గార్డియన్స్, పేరెంట్స్ అంటారు. మ్యాక్సిమం పేరెంట్స్ ఉంటారు. మీరు రాత్రి కెమెరా పట్టుకొని తిరగండి, బైక్లో వేరే విహంగం చేస్తున్నారు. నెక్లెస్ రోడ్ కూడా చేస్తుంటే నెక్లెస్ రోడ్ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి స్పీడ్ బ్రేకర్స్ పెట్టారు. ఇప్పుడు రేసింగ్ అవుతుంది నైట్ 11కి అప్పుడు. ఇప్పుడు తగ్గింది. మాదాపూర్ హైటెక్ సిటీ సైడ్ కూడా అయితే
ఆ డీసీపీ అక్కడ నైట్ వెళ్ళి మళ్ళీ పట్టుకుంటున్నారు. అయినా జరుగుతూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. నైట్ తిరిగే ఒక జాతి, ఇంకొక కొత్త పేరు పెట్టండి, ఊరికే నైట్ తిరుగుతుంటుంది ఈ జాతి. ఎస్ సార్. సో ఈ పేరెంట్స్కి ఒక సొసైటీ అనేది అర్థం కావట్లేదు. ఇది గవర్నమెంట్ వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది న్యూస్ ద్వారానో ఇంకా వేరే ద్వారానో, న్యూస్ పేపర్ ద్వారానో, మన మీడియాల ద్వారానో, మరి మనం కూడా వాళ్ళని పిలిచి, మంచిగా ఉంటుంది పిలిచి వాళ్ళతోని, గవర్నమెంట్ అఫీషియల్స్ని, పోలీస్ వాళ్ళతో కొన్ని మాట్లాడించాలి. పేరెంట్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే మన డీసీపీలు బెదిరిస్తున్నారు, పేరెంట్స్ కూడా పిలుస్తాం పనిష్మెంట్ అని. అట్లాంటివి అయినా కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇది ఏమవుతుందిలే, సైకాలజీ ఎట్లుంటుంది అంటే, నాకు ఇప్పటివరకు ఏం కాలేదు కదా, ఎప్పుడు ఎవరు అనలేదు కదా, ఎవరు పట్టుకోలేదు కదా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, 99 సార్లు దొంగ అనుకుంటాడంట క్రిమినల్, నన్ను ఎవరు పట్టుకోలేదని. పోలీస్ అనుకుంటారు 100వ సారైనా పట్టుకుంటా అని. ఇది నడుస్తుంటుంది. సో కానీ పేరెంట్స్కి ఇది లేదండి. ఐఎమ్ సారీ టు సే, ఇది ఎప్పుడు నేను నా స్టూడెంట్స్ దగ్గర అబ్జర్వ్ చేస్తాను. ఎక్కడ కూడా పేరెంట్స్ చాలా తక్కువ కనెక్షన్, పేరెంట్స్కి పిల్లలకి తక్కువ కనెక్షన్. అసలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, చదువుతున్నారా, చదివితే కాలేజ్కి వెళ్తున్నాడా, క్లాస్లో ఉన్నాడా లేదా. నేను చూస్తూ ఉంటా, కాలేజ్కే వస్తారు, కనపడరు. అది పేరెంట్ బాధ్యత. నేను రోడ్డు మీద వెళ్ళి నేను పిలవలేను నన్ను. ఓకే, పట్టించుకోకపోతే నేను అంటే ఫ్రీగా ఉన్న ప్రతి ఒక్కడు పొటెన్షియల్ క్రిమినలే. ఐ రిపీట్, ఫ్రీగా ఉన్న ప్రతి ఒక్కరు పొటెన్షియల్ క్రిమినలే. ఇప్పుడు చాలామంది అని అంటారు, మీకు ఎందుకు ఫ్రీగా ఉన్న లేదంటే, నాకు వాడి ఫ్యూచర్ కనబడుతుందంట, ఏం చేయబోతున్నాడో నాకు ముందే కనబడుతుంది, దివ్య దృష్టి ఉంది నాకు అంటారు. ఏది ఏదైనా చేయను, చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, స్కిల్ ఏదో ఒకటి ఉండాలిగా. అది పేరెంట్స్ చెక్ చేయకపోతే ఎట్లా? బైక్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడ పోయినాడు చెక్ చేయట్లేదా? మరి ఇదేంటి కల్చర్? ఎస్ సార్. మీరు అంటే రీల్స్, మీరు ఇంతకు మంచి మాట అన్నారు, ఏమన్నారు, రీల్స్ చేయాలంటే కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఉంటాయండి రీల్స్, మనం ఇన్స్టాలో చూస్తాం, నవ్వి 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 అసలు అప్పుడప్పుడు స్ట్రెస్ అనిపిస్తుంది, మళ్ళీ పెట్టుకొని చూసి నేను ఒక సేవ్ చేసి పెట్టుకున్నా, కొన్ని స్పెషల్గా సేవ్ చేసి పెట్టుకున్నా, ఎప్పుడైనా డల్ అనిపిస్తే చూడాలని. ఎంతో హెల్దీ జోక్స్ ఉన్నాయి, హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బేబీ టాక్ అని వచ్చింది కదా, అవి కూడా చాలా బాగున్నాయి. అవేమో చేయొచ్చు కదా. అవి చాలా మంది ఇప్పటికి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చూసేసారు. నేను కూడా కొద్దిగా స్టూడెంట్స్ని అంటుంటే అప్పుడప్పుడు అంటే మొత్తం ఎంటర్టైన్మెంట్ తప్ప సార్ అన్నారు. తప్ప అనలేదు, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్, కొద్దిసేపు ఇది, కొద్దిసేపు నాలెడ్జ్, కొద్దిసేపు ఇవన్నీ లైఫ్కి ఉపయోగపడే విషయాలు నేర్చుకోవడం, వాటిని చేయడం, ప్రాక్టికల్గా చేయడం చాలా ఇంపార్టెంట్. అంతే తప్ప ఎంటర్టైన్మెంట్ వద్దని ఎవరు చెప్పలేదు, అండ్ హెల్దీ ఎంటర్టైన్మెంట్ వద్దని అస్సలు చెప్పలేదు. బట్ ఎక్కువ అన్ఫార్చునేట్లీ ఇలాంటి రాంగ్ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనుకోవడం ఇట్స్ నాట్ ఎ డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్. అది మోర్ దెన్ ఒక వెరీ చైల్డిష్ అనడం కంటే ఇంకొంచెం ఏదైనా పదం వాడితే బెటర్ అనిపిస్తుంది నాకు. ఇలాంటి స్టంట్లు ముఖ్యంగా రోడ్డు మీద చేయడం కరెక్ట్ కాదు, సేఫ్టీ కాదు. అండ్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కోసమో లేకపోతే కొన్ని పిచ్చి పనులు చేస్తే జనాలు వీళ్ళని చూస్తారనే ఉద్దేశంతో వీళ్ళు చేసే పనులు ఏవైతే ఉన్నాయో, వేరే అవసరం ఉండి ఎవరో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబం వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమాదం. దీని మీద ఫైనల్గా పోలీసు వాళ్ళు సైతం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను అంటున్నాను. ఇప్పుడు పోలీసు కూడా హైదరాబాద్లో, తెలంగాణలో చాలా కెమెరాస్ పెట్టారు. కమాండ్ కంట్రోల్ దగ్గర నుండి డైరెక్ట్ కమాండ్ కంట్రోల్ నుండి అన్ని డిస్ట్రిక్ట్స్ చూడొచ్చు. తెలుసు, ఒకప్పుడు ఓన్లీ ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీని అడగాలి అక్కడ ఏమైంది వరంగల్లో అని. ఇప్పుడు ఇక్కడ నుండే హైదరాబాద్ పోలీస్ డీజీపీ అన్ని డిస్ట్రిక్ట్ ఎక్కడని చూడొచ్చు. అంత ఉన్నా కూడా జరుగుతుంది అంటే అక్కడ రీజన్ కూడా ఉంది. అప్పుడప్పుడు రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి, 10,000-10,000 మందికి ఒక్కటే పోలీసు ఉన్నాడని. చాలా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు సరిపడా పోలీసు లేరు. ఓకే, అదొకటి, అది కొద్దిగా కష్టమే. ఎన్ని కెమెరాలు ఉన్నా ఎన్ని ఉన్నా కూడా. ఇంకోటి ఎందుకో ట్రాఫిక్ వైలేట్ అవుతుంటే ఫోటోలు తీస్తూనే ఉన్నారు. మరి ఆ ఫోటోలు వెళ్ళి అది ఎప్పుడు రిపోర్ట్ అయ్యి ఎప్పుడు పిలుస్తారో అది తెలియదు, తీస్తూనే ఉన్నారు. దానికన్నా కొన్ని వేరే మోడర్న్ మెథడ్స్ తీసుకోవాలి. అక్కడికప్పుడే ఆపేయడానికి ట్రై చేయాలి. నేను ఫోటో తీసి పంపించి చేసినప్పుడు మరి ఆ నంబర్ కరెక్ట్ ఉందో లేదో తెలియదు, అది ఎవరి ఫోనో బైకో తెలియదు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. మళ్ళీ ఒకటి కేసు పొద్దున్నే వచ్చింది, ఒకటి వేరే నెంబర్ పెట్టి తిరుగుతూనే ఉన్నాడు. ఎస్, కొంతమంది మార్చేస్తున్నారు, 3ని 8 చేస్తున్నాడు. అది ఎవరికి వెళ్తుంది, విరాట్కి వెళ్తుంది అది పెనాల్టీ.
సో డెఫినెట్లీ స్ట్రిక్ట్ లాస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనేది అర్థం అవుతుంది. ఇమీడియట్ న్యూ యాక్షన్స్ కూడా కావాలి. ఇమీడియట్ యాక్షన్. ఎందుకంటే ఇవన్నీ మారుతున్నాయి కదా, వీళ్ళ పరాకాష్ఠలు పోతున్నాయి ఇవన్నీ. పాతలా నడవదు, పాత పద్ధతి నడవదు ఇప్పుడు. ఇమీడియట్ ఉండాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా వారానికి ఓ రోజు పెడుతున్నారు. ర్యాండమ్గా అక్కడిక్కడ కొంచెం కంట్రోల్ అవుతాయండి. ఇండియా మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ డెత్ కేసెస్ చాలా ఉన్నాయి. పోలీస్ యాక్షన్ ఆపడానికి కారణం అదే. మనకు కోపం వస్తుంది ఆపితే, నన్ను ఎందుకు ఆపుతున్నా, పని మీద వెళ్తున్నా అంటాం, కానీ యాక్సిడెంట్ కంట్రోల్ చేయడం. ఆ ప్లేస్లో వాళ్ళు ఉంటారని ఒక భయం, కనీసం ఇప్పుడు ఎందుకులే తాగడం అనే ఒక ఆలోచన క్రియేట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ వీళ్ళంత యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. బట్ ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ ఇలాంటి వాళ్ళ మీద ముఖ్యంగా తీసుకోవాలి, ఇమీడియట్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ దానివల్ల చాలామంది ప్రాణాలు కాపాడడం వాళ్ళు కూడా అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మీ అనాలిసిస్ ఈ విషయంపై మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ ప్లెజర్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.